కోనరావుపేట మండలంలో ఆర్ఎండ్బి పనులలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. కోనరావుపేట మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో కల్వర్టులు, ఒర్రెల వద్ద జరుగుతున్న పనులలో సదరు కాంట్రాక్టర్లు నిర్లక్ష్యపు పనులు చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండల రైతులు, ప్రజలు ఆరోపిస్తున్నారు. సిమెంట్ దిమ్మలను డ్యామేజ్ చేస్తూ ఇష్టానుసారంగా చెత్తా చెదారం అక్కడే వేసి వెళ్లడం వల్ల రైతులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆరోపిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు పరిశీలన జరిపి కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని కోనరావుపేట మండల భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు బాలాజీ, జలంధర్, తిరుపతి, వేణు, సుమన్ తదితరులు ఉన్నారు. ప్రజాధనం రాష్ట్ర ప్రభుత్వ హయాంలో ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని తెలపడానికి నిదర్శనం ఈ ఆర్ఎండ్బి కాంట్రాక్టర్ చేస్తున్నటువంటి పని. వాస్తవానికి సార్ కాంట్రాక్టర్ చేయాల్సిన పని ఏంటనగా ఏవైతే ఒర్రెలు ఉన్నాయో అవి క్లియర్ చేయాలి. వాటర్ వెళ్ళిపోవడానికి రోడ్డుకి ఇరువైపులు ఉన్నటువంటి సిమెంట్ మీద దిమ్మల్ని డ్యామేజ్ చేసుకుంటూ రోడ్డు పైన జనాలకు కనబడ్డట్టు క్లీన్ చేసుకుంటూ పని చేస్తున్నామని తెలియాలని ఆ రోడ్డు పైన కొంచెం గడ్డి క్లీన్ చేసుకుంటూ కలవాటి దగ్గర వెళ్ళిపోతున్నాడు. ఆ ఒర్రెల్ని ఏమాత్రం పట్టించుకోవట్లేదు. సదర్ డిపార్ట్మెంట్ వారు అధికారులు వాటిని చూసి మళ్ళీ ఒకసారి ఆ కాంట్రాక్టర్ చెప్పి వెంటనే ఆ పనిని పూర్తి స్థాయిలో చేయించాలని భారతీయ జనతా పార్టీ కోనరావుపేట తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.